పెట్రోల్ డీజిల్ కష్టాలు చూడండి. 2 రోజులు బంకులు బంద్ అనేసరికి క్యాన్ ఎదురా క్యాన్లు బాటిలు అన్నీ పట్టుకొని పోతున్నాం. ఏ బంకు చూసినా కూడా ఫుల్ జామ్ ఉంది, పెట్రోలే దొరకట్లేదు. ఆటోలు ఇంటికాడ పెట్టి బండి మీద పోయి తీసుకొద్దామని పోతున్నాం. అక్కడికి వెళ్ళినాక ఫుల్ రష్ ఉంది, చూపిస్తుంది చూడండి ఒకసారి ఎట్లుందో. ఏ ప్రభు ఏ క్యా హువా? ఈ బంక్ అయితే మొత్తానికి బంద్ చేసిరు. చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో. బంక్ అయితే మొత్తానికి గ్యాస్ అవతల గ్యాస్ ఇది బండ్లు, ఇది డీజిల్ బండ్. ఏ ప్రభు ఏ క్యా హువా? ఓ పోలీసులు చేశారా? ఓపెన్ ఉంది అందరు. రోజుంది కాడ. ఓ అమ్మ అక్కడ చూసుకోవు దేవుడా. పోతే వాళ్ళు వస్తామా? హలో ఆ వీడియో కూడా తీస్తారు వాళ్ళు ఎవరో. పాపా అప్ప ట్రాఫిక్ ఇటు మళ్ళీ మరి ఇటే పిట్టమల్ ఇటు పోదాం. ఇంటికి పోదామా? అటు ఆడపోతాం. అటు పెట్రోల్ బంకులు ఎక్కడే? చూడండి అమ్మా ఇల్లు ఏ బంకు చూసిన బంద్. పరమేష్ లేవు లేవు. వీళ్ళు అంటారుగా బంకులు బంద్ క్యాన్సిల్ చేశారంటారుగా. క్యూ కట్టరా అసలుకే. ఓ అమ్మ ఉప్పల్ నాచారం ఎటుపోతే మల్లాపూర్ ఈ 4-5 బంకులు తిరిగినాం. ఎక్కడ పోయినా కూడా మొత్తం అన్ని బందులే. చూడండి ఎంతమంది ఉన్నారో. పోదాం పైగా పోదాం బారై. తిరిగి మాకైతే యాస్ట్ వచ్చింది ఆ ట్రాఫిక్లో. ఇంకా ఆటో వేసుకొని పోదాం అనుకున్నా, అల్లనే ఇరుక్కుపోదును. ఉప్పల్ నాచారం మల్లాపూర్ బోడుప్పల్ ఈ ఏరియా మొత్తం తిరిగినాం. ఒక 5-6 బంకులు తిరిగినాం. ఎక్కడ పోయినా కూడా డీజిల్ లేదు, అన్ని ట్రాఫిక్ జాము. డీజిల్ లేదు అని అంటున్నారు. ఇప్పుడు దొరకలేదు. మరి రేపు ఎల్లుండి ఏం తోలుతావు ఆటో? ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పిర్రు. ఏమని? నిరాహార దీక్ష ఏం లేదు, క్యాన్సిల్ చేసిరు అని అన్నారు. మరి చెప్పలేం. రేపటి నుంచి అయితే యథావిధిగా పెట్రోల్ బంకులు నడుస్తుందంట. అది నడుస్తుందా అనేది ఇంకా క్లారిటీ లేదు, చూడాలి ఇక. ఓకేనా?